దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారం తెలుసుకునే విషయంలో కొంచెం మనసును కేంద్రీకరిస్తాం. ఐగుప్తు నుండి ప్రజలను విడిపించాడు. విడిపించిన దేవుడు నడిపించాలనుకుంటున్నాడు. నడిపించిన దేవుడు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమైనా మోషతోనే మాట్లాడేది, మోషకే దేవుని సన్నిధి కనబడేది. అయితే ప్రజలకు కూడా కనపడాలి, ప్రజలతో కూడా నేను మాట్లాడాలి, ప్రజలు నా స్వరం వినాలి, నా స్వరం నా ప్రజలకు కూడా నేను వినిపిస్తాను. ప్రజలంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అందుకే మోషన్ ఏమన్నాడంటే, నువ్వు కొండ మీదికి రా, నేను ఒక గుడారం నమూనా ఇస్తాను. ఎందుకు? మీ అందరికీ గుడారాలు ఉన్నాయి కదా, ఇంచుమించు ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి, యూదా, ఇస్సాకారు, జెబులూను, రూబేను, సిమియోను, గాదు. ఎవరు మిస్ అయ్యారు? ఏ గోత్రం మిస్ అయింది? లేవి గోత్రం. గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవి గోత్రం మిస్ అయింది. అయితే ఈ ప్రత్యక్ష గుడారపు నమూనాను దేవుడు మోషకి ఇస్తే, ఆ మోషే ఆ నమూనాను హృదయంలో భద్రపరచుకొని, ఆ రోజులలో పెన్ను పేపర్ లేదు, హార్డ్ డిస్క్ లేదు, కంప్యూటర్ లేదు, సిస్టమ్ లేదు, ఏమీ లేదు. కానీ ఎట్లా గుర్తుపెట్టుకున్నాడో. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ప్రారంభం చివరి వరకు నేను ఇప్పుడు నిలబడ్డా కదా, నిలబడ్డ దగ్గర నుంచి ముగించేంత వరకు ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు మనకు నచ్చిన వర్డ్సే తీసుకుంటాం, మిగతా పట్టించుకుంటాం. కొన్నిసార్లు ఇది ప్రతి వదిలేసుకుంటూ వెళ్తాం. అట్లా కాదు, పిన్ టు పిన్ ఈ ప్రత్యక్ష గుడారం గురించి చదువుతూ ఉంటాంటే అసలు దేన్ని, మేఘ వెంట్రుకలు, సముద్ర వత్సల తోళ్ళు, కలర్స్, ఎన్ని రకాల కలర్స్, అల్లిక పనులు, అన్నీ. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో చేసేది దాని ప్రకారంగా. అందుకని దేవుని మాటలు వాటిని కంపల్సరీ మనం హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బులు తీసుకొని మాటలు చెప్తే చాలా జాగ్రత్తగా, మనం డబ్బులు చెల్లించాల్సి లేదు కదా. డబ్బులు తీసుకొని విన్న క్లాసుల కంటే దేవుని సన్నిధి కదా, ఆయన మాటలు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వినాలి. నేను నా ఆలోచన మార్చుకున్నాను. మీకు అందరికీ గుడారాలు ఉన్నాయి కదా, మేఘాన్ని చూసి మీరు నడుస్తున్నారు కదా, మేఘం ఆగిపోతే మీరు ఆగిపోతున్నారు కదా. నేను మీ మధ్యలో నాకు ఒక గుడారం వేయాలి. సెంటర్లో మీరు చూడండి, చుట్టుపక్కల గోత్రాలే సెంటర్లో. హల్లెలూయా. అటు ఇటు ఉత్తరం, దక్షిణం, తూర్పు మొత్తం. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష గుడారము నేను నివసించడానికి, మీతో పాటు నేను నడవాలనుకుంటున్నాను, నేను నివసించాలనుకుంటున్నాను. అంటే మోషే హృదయంలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటో మొత్తం చెప్పాడు. అసలు అల్టిమేట్గా ఒక్క మాటలో చెప్తా, అల్టిమేట్గా ప్రత్యక్ష గుడారం కానివ్వండి, వాక్యం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, అల్టిమేట్గా దేవుడు ఏం కోరుతాడో, అల్టిమేట్గా ఆజ్ఞల గురించి మనం చదువుకున్నప్పుడు రెండే ప్రధానమైన ఆజ్ఞలని యేసయ్య చెప్పిన మాటలు చదువుకున్నాం. గుర్తుందా మీకు? ఏంటి చెప్పండి? మొదటి ఆజ్ఞ ఏంటి? రెండవ ఆజ్ఞ ఏంటి? యేసయ్య చెప్పింది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఇంకొకటి, పొరుగువారిని ప్రేమించాలి. ఇవి రెండే. అయితే ఈ రెండోది జరగాలంటే మొదటిది జరగాలి, రెండోది జరగాలంటే మొదటిది జరగాలంటే ఇదే మాటను యేసయ్య కూడా చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఇట్టివారే కావాలందా? ఏముంది? అట్టివారి కొరికే తండ్రి కోరిక. 23, 24 23 వచ్చిన అది కూడా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను వచ్చుచున్నది వచ్చేయున్నది ఆయనను ఆరాధించువారు హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను యథార్థతతో ఆరాధించే కాలం వచ్చింది. అది వచ్చేసింది. ఆ పరలోకపు తండ్రి అదే కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్య భాగాలను బట్టి దేవుడు మనల నుండి ఏం కోరుతున్నాడు? ఆరాధనను కోరుతున్నాడు. ఆ ఆరాధన ఎలా చేయాలని కోరుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ, ఇంకా ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాయి, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ శక్తి, పూర్ణ మనసు. అంటే ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి? ఫస్ట్ ప్రయారిటీ, ప్రాధాన్యత దేవుడై ఉండాలి, క్రీస్తు అయి ఉండాలి. అంతే. అంటే దేవుడు ఆత్మ గనుక అంటే నీ ఆత్మ, నీ మనసు, నీ శరీరంలో మొదటి ప్రాధాన్యత క్రీస్తు అయి ఉండాలి, దేవుడై ఉండాలి. ఈ ప్రాధాన్యతలు ఎప్పుడైతే చేంజ్ అయిపోతామో బలం ఉంటుంది కానీ ఆయన కొరకు ఉపయోగించం, జ్ఞానం ఉంటుంది కానీ ఆయన కొరకు ఉపయోగించం, శక్తి ఉంటుంది ఆయన కొరకు ఉపయోగించం, ప్రేమ ఉంటుంది ఆయన కొరకు ఉపయోగించం. హల్లెలూయా. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుడు, గాడ్. అంతే. ఇప్పుడు ఈ 12 మంది గోత్రాలు ఉన్నారు. ఆయనకొక, వాళ్ళతో పాటు నాకొక గుడారం ఉండాలన్నాడు. కానీ ఎక్కడ ఉండాలి? సెంటర్లో ఉండాలి. మెయిన్ దేవుడు ఎక్కడ ఉండాలి? ఆత్మలో ఉండాలి. దేవుడికి స్థలం ఎక్కడ, స్థానం ఎక్కడ ఉండాలి? మొదటి స్థానం. అంటే ఆ స్థానము తప్పిందనుకో, జీవితం అంతా అస్తవ్యస్తమైతే. దేవుడు ఏమనుకుంటున్నాడంటే మోషతో మాట్లాడి, మీ గుడారంతో పాటు నాకు ఒక గుడారం ఉంచు, ఆ గుడారము మీ మధ్యలో ఉండాలి. నేను మేఘములోకి దిగి వచ్చి నేను ఆ మేఘములో నుండి మీతో మాట్లాడతా. నువ్వు నా దగ్గరికి లోపలికి వచ్చి మాట్లాడవచ్చు, కానీ నా మహిమ నా ప్రజలకు కనిపించేటట్టు చేస్తా, ఇజ్రాయేల్ ప్రజలకు కనిపించేటట్టు చేస్తా. అయితే వచ్చిన చిక్కంత ఎక్కడ? ఈ ప్రత్యక్ష గుడారమును దేవుడు నిర్మించమన్నాడు. దాని కొరకు బెసలేలను ఇంకా కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. అయితే ఈ ఒక్కసారి తీయండి 3వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి 17 వరకు చదవండి. 15 verses 17, 3 చాప్టర్ సంఖ్యాకాండం. లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపము. ఒకవేళ మొదలుకొని పై ప్రాయము గల మగవారిని అందరినీ లెక్కింపవలను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీయుల కుమారుల పేర్లు గెర్షోము, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్సాహారు, హెబ్రోను. అమ్రాము, ఇస్సాహారు, హెబ్రోను, ఉజ్జియేలు అన్నవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి, మూషి, వారి వారి పితరుల కుటుంబముల చొప్పున. ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశం వారు వీరే.
5వ వచనం నుండి 12 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. మరోసారి వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు. వారు అతనికంటే ఎవరికి పరిచారకులు? అహరోనుకు. చదువు కన్ఫ్యూజ్. యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టు. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నింటినీ ఇజ్రాయేలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనులను అతని కుమారులను అప్పగింపవలను. వారు ఇజ్రాయేల్ నుండి అతని వంశము చేయబడిన వారు. నీవు అహరోను అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇజ్రాయేలుతో తొలిచూరు అయిన ప్రతి మగపిల్లను మార్గా ఇజ్రాయేల్ నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీయులు నా వారై ఉందురు. అయిపోయిందా? అయిపోతే ఇప్పుడు ఇంకొకటి సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47 నుంచి 54 వరకు. ఇవి చదివిన తర్వాత మీరేం కన్ఫ్యూజ్ కాకండి, నేను క్లారిటీగా మీకు అర్థం చేస్తాను. మొదటి అధ్యాయం 47 వచనం. మొదటి అధ్యాయము చాప్టర్ 1 వర్సెస్ 47 to 54. అయితే లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు. ఇజ్రాయేలుల మొత్తము వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటినన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఇందురు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇజ్రాయేలు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన పాలెము చొప్పున తన ధ్వజము దిగవలను. ఇజ్రాయేలుల సమాజము మీద కోపం రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను. వారు సాక్ష్యపు గుడారము కాపాడవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ తప్పకుండా ఇజ్రాయేలు చేసిరి. ప్రత్యక్షపు గుడారం యొక్క పనులు బాధ్యతలు లేవి కుటుంబానికి దేవుడిచ్చాడు. ఆ లేవికి 3 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కహాతు, గెర్సోను, మొరారి. ఈ పరిచర్య, మందిర పరిచర్య లేవి గోత్రానికి ఇచ్చాడు. ఈ లేవి గోత్రం గురించి బైబిల్లో మనం చదువుతాము. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఇజ్రాయేల్ ప్రజలు వేరు, లేవీలు వేరు. 11 గోత్రాలు వేరు, లేవి గోత్రం వేరు. ఆ లేవికున్న 3 పిల్లలు వేరు, వాళ్ళకు పుట్టిన పిల్లలు వేరు. అంటే వీళ్ళు మాత్రమే దీని సంబంధమైన పరిచర్య చేయాలి. కానీ ఇందులో నుండి ఇప్పుడు అమ్రాము ఎవరు తండ్రి చెప్పండి? అమ్రాము ఎవరి తండ్రి? మోషే తండ్రి. నిర్గమకాండం 2వ అధ్యాయం 1-3 వచనం చదవండి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె దాచలేక వాని కొరకు ఒక జమపెట్టె తీసుకొని. అయితే అమ్రాము, హల్లెలూయా,
మేనత్తని చేసుకుంటాడు. ఓకే బేబీ. అయితే ఈ ప్రత్యక్ష గుడారం జోలికి ఎవరు వెళ్ళరు, అంత గజిబిజి ఉంటుంది. కానీ దేవుడు దేనిని ఊరికిన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టలేదు. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ లేవి 16వ అధ్యాయం కాకుండా 17వ అధ్యాయం చదవండి, సంఖ్యాకాండం ఒక 8 వచనాలు చదవండి. ఇవి చెప్పిన తర్వాత నేను మీకు అర్థం కావాలి కాబట్టి రెఫరెన్స్ లేకుండా నేను మాట్లాడతాను ప్రభు ఆలోచన. 17వ అధ్యాయము 17th chapter 1 verses 8. ఎందుకంటే అసలు విషయం చెప్పకుండా ఏదో చెప్తే మనకు గందరగోళం అవుతాయి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దకు ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చారు. అహరోను కర్రయు అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండను. మోషే వారి కర్రలకు సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మర్నాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. ఆమె సరిపోదు. ఇక గమనించండి, ఇప్పుడు ఒక్కటే మెయిన్ థీమ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే కేంద్రంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకు కేంద్రంగా ఉండాలనుకుంటున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. మధ్యలో ఉండాలనుకున్న దేవునికి పరిచర్య చేయడానికి లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ లేవి వంశంలో నుండి అహరోను కుటుంబాన్ని లేక మోషే కుటుంబాన్ని ప్రధాన యాజకత్వానికి ఎన్నుకున్నాడు. మిగతా వారిని మందిర పరిచర్యలు చేయడం కొరకు ఎన్నుకున్నాడు. టోటల్గా మనం అందరం లేవీలమే కానీ దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. హల్లెలూయా. అయితే వాళ్ళైనా వీళ్ళైనా ఇక్కడున్న వాళ్ళైనా ప్రధానం ఏంటిది చెప్పండి? ముఖ్యమైనది ఏంటిది? దేవుడు కోరుకునేది మొదటి స్థానం ఎవరికి? దేవునికి. అది నేను చెప్పాలనుకునేది. ఎవరైనా సేవకులు అవ్వచ్చు, యాజకులు అవ్వచ్చు, ప్రధాన యాజకులు అవ్వచ్చు, గెర్షోన్ ఫ్యామిలీ కావచ్చు, కాహత్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన ఆలోచన నా సన్నిధి. అందుకని దీని గురించి సన్నిధి గుడారం అంటారు. ప్రత్యక్ష గుడారం అని కూడా సన్నిధి గుడారం. ఆయన నివసించే స్థలం అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. యాజకుల కుటుంబము తప్ప ఎవ్వరూ ఆ గుడారాన్ని సమీపించవద్దు. లేవీలు గుడారాల చుట్టూ ఉండాలి, ఆ సన్నిధి గుడారం చుట్టూ ఉండాలి. కానీ ఈ అహరోను కుటుంబం తూర్పు దిక్కున ఉండాలి, డోర్కు దగ్గరగా ఉండాలి. ప్రత్యక్ష గుడారాన్ని అతి సమీపంగా ఉండాలి. కొంచెం లేవీలు ఏది ఈ గెర్షోను కహాతు ఫ్యామిలీస్ వాళ్ళ కొంచెం దూరంగా ఉండాలి. వీళ్ళు పరిచర్య చేయాలి, వాళ్ళు ఆ పరిచర్య చేయాలి. అయితే ఎవరు ఏ పరిచర్య చేసినా అటు లేవీలే కావచ్చు, ఇటు యాజకులు కావచ్చు, ప్రధాన యాజకునికి కావచ్చు, అటు మోషే కావచ్చు, అహరోను కావచ్చు, వాళ్ళది ఫస్ట్ మోటో ఏంటి? ప్రాధాన్యత ఏంటి? దేవుడే. దేవుడు ఇంకేది లేదు, ఏది లేదు. అది వాళ్ళకు నేర్పించడం కూడా నేను వారి మధ్యలో ఉంటాను. పౌలు భక్తుడు చెప్పినట్టు నేను నా ప్రజల మధ్య ఉంటాను, వారిలో సంచరిస్తాను, వారితో ఉంటాను, నా కుమారులు కుమార్తెలను నేను సెలవిస్తున్నానని ప్రవచనరీతిగా చెప్పిన ఆ మాట పౌలు కొరింథీ రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తారు. ఈ కర్రల ప్రస్తావన రాకముందు ఫస్ట్ ఎందుకు ఇది జరుగుతుంది, సమస్యలు ఎందుకు వస్తున్నాయి,
ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఎవరి పనులు వాళ్ళకు తెలిస్తే ప్రాబ్లమ్స్ లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు కన్ను, చెవి, నోరు, కాళ్ళు, చేతులు, ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఆ పని దానికి తెలిస్తే ఆ పనిలోనే నైపుణ్యత సాధించాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే రెండు విషయాలు: ఆయన సన్నిధి, ఆయన మాటలు. ఇవి రెండు మనకు అర్థమైతే మనమేంటి, మన జీవితం ఏంటని తెలుస్తుంది. అందుకే చాలామంది మందిరానికి వస్తారు, కానీ ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు. ఎందుకు తెలియదంటే నేను మిమ్మల్ని వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు. మరి ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఒకవేళ తెలియాలంటే మన దృక్పథాలు మారాలి. దృక్పథం అంటే వినే విధానం మారాలి, రిసీవ్ చేసుకునే విధానం మారాలి. ఎట్లా పాస్టర్ గారు మాకు అర్థమవుతలేదు, కొంచెం క్లారిటీగా చెప్తారంటే చెప్తా. ఉపమానాలు చెప్పేది అందుకు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్తున్నాడు. అనిల్ లాంటి వ్యక్తి బయటికి వెళ్తాడు కదా, అనిల్ లాంటి వ్యక్తి డ్యూటీకి వెళ్తున్నాడు. రెడీ, పై ఆఫీసరు ఎక్కువ వర్క్ ఇచ్చి ధనాధన రెడీ అవుతుంటే పిల్లలు ఉండి కొంచెం గాయ చేసి ఇక వాళ్ళని కంట్రోల్ చేసేటు భార్యనేదో అనేసి మొత్తం మీద త్వరగా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాడు. కానీ దారిలో వెళ్తుంటే ఎవరిదో మనలాంటి వాళ్ళదే రోడ్డు మీద ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో కష్టంలో మనకు తెలియదు, కానీ పాపం ఆ ఇల్లు ఆమె ఊడ్చింది, ఆ ఇల్లు కడిగింది. ఆ కడిగిన ఇల్లు పాపం కానక చూడక డైరెక్ట్ బయట పోసి, రోడ్డు మీద ఇల్లు కదా, బయట పోస్తే మనోడి మీద పడ్డాయి. ఎవరి మీద? డ్యూటీకి వెళ్తున్న వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి యొక్క రియాక్షన్ ఎట్లుంటుంది? అసలే పిల్లలు పరిశ్రమ చేసిండు, భార్య పరిశ్రమ చేసి తొందరగా పోవాలి, టీఏలు రావు, అంత గందరగోళం అయిపోతుంది, ప్రమోషన్ రావాలి. ఆ అడవిలో టైంకి వెళ్ళాలి, ఇన్ టైంలోనే ఉండాలనుకున్నాడు. ఈ నీళ్లు పడేసరికి ఆయన విధానం మారిపోలే. ఆ కోపం పోయింది, ఈ కోపం అయిపోయి ఇక ఆమెను ఏమంటాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో కోపం వచ్చి మనసు చివుకుమని ఉంటుంది. సరే, ఇది ఇక్కడికి వదిలేద్దాం. సెకండ్ రోజు ఈ మనిషి సెకండ్ రోజు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అట్లనే రెడీ అయ్యి వెళ్తున్న సమయానికి వాళ్ళ ఇంటి దగ్గర రాగానే వర్షం వస్తుంది. ఫుల్ వర్షం. ఇప్పుడు కోపం వస్తుంది మనిషికి. ఎందుకు రాదు? నీళ్ళు అవే కదా. అంటే దృక్పథం అంటే దాని ఏడుల మనకి ఏర్పడిన వైఖరి, అభిప్రాయం అట్లా. ఇప్పుడు ఉదాహరణకు క్యాథలిక్ చర్చికి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫాదరు, బిషప్ అట్లా చిలకరిస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఈ సెంటు నీళ్లు కూడా పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళకు మన చోట కంపర అవుతుంది మన మీద వేస్తూ అంటారు. మనం వేసుకోకపోయారు, నా మీద పడాలని అవి నీళ్ళే. అక్కడేమో మా మీద నీళ్ళు పడాలంటారు. ఇక్కడేమో ఒకవేళ వర్షం అంటే నీకు ఇష్టం ఉన్నదనుకో, హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తావు. అంటే వ్యక్తి అతడే, సేమ్ వాటరే, కానీ అక్కడేమో యాక్సిడెంటల్గా పడింది, ఇక్కడేమో దేవుడు ఇచ్చాడు. అక్కడేమో ఆ వాటర్ మన మీద పడాలనే పరిగెత్తుంది. అంటే ఇప్పుడు కావాల్సిందేంటి? దృక్పథం మారాలి. దృక్పథం అంటే మనకు ఏర్పడిన అభిప్రాయం మారాలి. వాక్యం ఏడల ఏర్పడిన అభిప్రాయం మారాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట అభిప్రాయం మారాలంటే ఇక్కడ యోహాన్ పాస్టర్ని గుర్తించుకుంటే ఎవరికి వాక్యం వినబుద్ధి కాదు. ఒకవేళ ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడమని అనుకో, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మీరు చెప్పేది ఎంత మర్మాలైనా వాళ్ళకి వినబుద్ధి కాదు. ఎందుకంటే మీ మీద ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళకి మీ మీద ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. ఈయన చెప్పగలిగిందా అసలు పాస్టర్ అంటే మంచిగా, ఈయన ఎందుకు లేచాడు? అది నీ అభిప్రాయం. పాపం ఆయనంతటా ఆయన లేచి నిలబెట్టింది కాదు. ఒకవేళ నేను లేట్ అయింది అనుకో, ఫోన్ చేసేంతవరకు అంత ధైర్యం చేయరు వాళ్ళు. మనం అక్కడే నిలబడి చెప్తారు. ఈ పులిపుటి కూడా ఎక్కారు, వాళ్ళకి తెలుసు.
నాకు లేట్ అవుతుంది, లేట్ అయితే 10 నిమిషాలు వాక్యం చెప్పండి అని ఎప్పుడైతే చెప్పినా అప్పుడు ధైర్యం చేసి నేను నిలబడి చెప్పిస్తాను. అయితే మీ అందరూ తెలియదు కదా, మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదు? లేట్ అయింది కావచ్చు, అందుకే అయ్య చెప్పొచ్చు, లేక అన్న చెప్పొచ్చు. అందుకే మన మధ్యలో ఉన్న సహోదరుడు లేచి నిలబడి దేవుని ఆలోచన అందిస్తుంది అని ఇట్లా ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఎక్కడ? ఇట్లా కాకుండా ఆయన ఉన్నాడా, ఈ పాస్టర్ ఆయననే లేపాలా, ఆయనకే చెప్పాలా అంటే సంథింగ్ ఏదో లోపల మసులుతాంది. అంటే ప్రాబ్లం నిలబడ్డ మనిషిది కాదు, దేవుంది కాదు, అనే మనిషిది. ఆమె కానకపోసింది, కోపం వచ్చింది. అదే దేవుడు ఇచ్చాడు, ఏం చేయలేం కదా, దేవుడిని ఏమనలేం కదా, ఊర్చుకున్నాడు. అదే దేవుని మందిరంలోకి వెళ్తే వాళ్ళు ఆ జ్ఞానస్నానం నీళ్ళు వేటి మొత్తం మీద ఇట్లా అంటారు కదా, నా మీద పడాలి అనుకుంటాడు. అంటే ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరైతే మొదటి స్థానం గుండెలో యేసేకి ఇస్తారో, ఆ వాక్కుకు గొప్ప విలువనిస్తారో, వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుడు చెప్పే ప్రతి మాట ఎడల వాళ్ళ దృక్పథం వేరే ఉంటుంది. నా కొరకే చెప్పే నేను మీ కొరకు అనుకోను, ప్రతి మాట నా కొరకే అనుకుంటా. నా కొరకే నేను వ్యవసాయం చేసి ఆ పంటను తినకుండా నేను మీకు మంచిదే లాభం. ఫస్ట్ నేను తినాలదంటే చేయాలా, దాని ఫ్రూటు దాని ఫలితం మీద నేను తిని ఆ తర్వాత ఇది బాగుంటుంది తినండి అని చెప్పగలగాలి. అలాగూ నాకు అనిపించే చెప్పొద్దు, ఆయన చెప్పుకొని చెప్పితేనే చెప్పాలి. బోలెడన్నునే నాకు తెలిసిన విషయాలు. రోజుకొక ప్రసంగం చేయొచ్చు. ఆయన ఏమంటాడు, సరే నీ తెలివిని నీ బుద్ధిని చూపించుకోరా, నేను పక్కకు జరుగుతా అంట. కానీ మీ మెదళ్ళు నిండుతాయి, కానీ ఆత్మలు మాత్రం వర్క్ జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడు. నేను చెప్పమనిలే కదా, సరే నడిపి, నీది నడిపి అని పక్కకు జరుగుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మోషకు ఏది సెలవిచ్చాడో అదే చేస్తున్నాడు. లేవీయులను లెక్కించొద్దు, వీళ్ళకు 11 గోత్రాలకు డబ్బు ఆస్తులు అంతస్తులు, కానీ వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళని నేను పోషిస్తాను. ఎవరు పోషిస్తాడట? దేవుడు పోషిస్తాడు. ఎట్లా పోషిస్తాడట? ఈ 11 గోత్రాలను ఆశీర్వదిస్తాడట. ఈ 11 గోత్రాలకు స్థలాలు ఇచ్చాడు కదా, భూములు ఇచ్చాడు కదా, ఆస్తిపాస్తులు ఇచ్చాడు కదా, ఆ రాశి మీదకి పంపించాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, దీవెన ఇచ్చాడు కదా, శత్రు విడిపించాడు కదా. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడడానికి కారణము నేనే, మోషే కాదు, అహరోను కాదు. సంఘము దీవించబడడానికి కారణము దేవుడే, సేవకులు కాదు. ఫస్ట్ గాడ్ కదా ఆయనే. ఎర్ర సముద్రం పాయలు చేసింది ఆయనే, విడిపించింది ఆయనే, మోషను నడిపించింది ఆయనే, మోషను వాడుకున్నది ఆయనే. కాబట్టి ఫస్ట్ గాడ్. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక్కడు నన్ను వెంబడించాలంటే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భార్య పిల్లలను, కుటుంబ సభ్యులు, ఎండ్లను, భూములను అని చెప్పి లాస్ట్లో ఒకటి తలిగిస్తాడు. చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. అంటే దీని మొత్తంలో ఉన్నది ఏంటిది? ఫస్ట్ గాడ్. హల్లెలూయా. ఫస్ట్ గాడ్ అంటే మొదటి స్థానము నాది, మొదటి కుమారుడు నాకు చెందినవాడు, మొదటి అర్పణ నాకు, మొదటి ప్రథమ ఫలము నాకు. 20,000 జీతం వచ్చింది. ఆ 20,000 జీతం పట్టుకొని తీసుకున్న వెంటనే నీ ఆఫీసులో, నీ ఉద్యోగం చేసే స్థలంలో, లేకపోతే ఇంటికి వచ్చినాకనో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ 20,000 నావి కావు, నువ్వు శక్తి ఇస్తే, నువ్వు బలం ఇస్తే, నువ్వు ఆరోగ్యం ఇస్తే, నేను కష్టపడితే 20,000 వచ్చాయి. ఈ 20,000లో 2,000 నీయి. అసలు పద్ధతి అయితే 20,000 నీయే, కానీ 20 తీసుకుంటున్నట్లేవు. 18 నన్ను ఉంచుకోమంటున్నావు, 90%, 10% నీకు ఇవ్వమంటున్నావు. అయ్యా, మా శక్తి సామర్థ్యం కాదు, మాకు అవకాశం ఇచ్చావు, నీకు ఇవ్వగలిగే అవకాశము, విశ్వాసం ఇచ్చావు అని ఒక కవర్లో నీ 18,000 పెట్టుకోవాలి, ఇంకో కవర్లో ఈ 2,000 పెట్టాలి. పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా
ఈ నెలంతా నన్ను కాపాడాలి, నన్ను ఆశీర్వదించాలి. ఇవి తీసుకొచ్చి ఏం చేయాలి? గల్లపెట్టలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ డబ్బుకు, ఈ పాస్టర్కు, ఈ సంఘానికి ఏమైనా సంబంధం ఉందా? వాక్యానుసారంగా సంబంధం ఉందా? లేదు. దేవుడు నిన్ను దీవించాడు కాబట్టి నీవు దేవుని ధనాగారంలో వేశావు. అయితే దేవుడు ఏమిటో తెలుసా? నా డబ్బుల నుంచి నా సేవకులను నేను పోషిస్తా, నా డబ్బులో నుండి నా సేవను నేను జరిగిస్తా. ఇది దేవుని క్రమం, ఇది దేవుని విధానం. అంటే ఇప్పుడు నీళ్ళ గురించి చెప్పినాం కదా, ఇప్పుడు మనీ గురించే చూడండి. దశమ భాగం యెహోవా సొమ్ము. దాని ఏడల మన యాటిట్యూడ్ ఎలా ఉంది ఆలోచించండి. మన అభిప్రాయం ఎలా ఉంది? తీయాలా ఇది అంటే పాపం నువ్వు మంచిదానివే, మంచోడివే, దేవునికి ఇవ్వాలా నీకు ఉంటుంది. సైతాన్ గాడు నీ మైండ్ చాంద తప్పించేది అక్కడనే. నీవేం చేస్తున్నావు? దేవుని ప్లేస్ దాటి ఇంకా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోతున్నావు, లూసిఫర్ లాగా. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి? మందిరంలో ఏమన్నా కొనుక్కొస్తా, ఆయన కొనుక్కరమ్మన్నా నేను కొనుక్కరమ్మన్నా. కష్టార్జితంలో 10వ భాగం, ఆ 10వ భాగం ఇచ్చి అట్లా నువ్వు చెయ్యి. ఈ 10వ భాగం దాంట్లో ఇంకో కొన్ని భాగాలు కలిపి మొత్తం మీద చేస్తే యేసయ్య అయితే మెచ్చడు, సంఘం మెచ్చుతుంది కావచ్చు. హల్లెలూయా. నిజమైన సేవకుడు కూడా మెచ్చడు. ఎందుకంటే నువ్వు వాక్కును తప్పించావు, దేవుని స్థానాన్ని తీసుకున్నావు, దేవుని స్థానంలోకి నువ్వు వచ్చేసావు. నీ మనసు వచ్చేసింది, నీ ఆలోచనలు వచ్చేసాయి. అంటే అవి నీ అంతటా నువ్వు తీసుకొచ్చింది కాదు, బయట కనిపించే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఎందుకు ఇవ్వాలి, ఇయ్యొద్దు అనే ఆలోచన వస్తుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘ పరిచర్య ఆగదు, సేవకుల పరిచర్య ఆగదు, కుటుంబ పరిచర్య ఆగదు, సేవ జరగడం ఆగదు. కాకపోతే ఒక్కటి మిస్ అవుతాం, ఎవరమైతే ఇవ్వలేకపోతున్నామో ఆయన ఆశీర్వాదాలు మిస్ అవుతాయి. 3:10 చెప్తుంది కదా, నా భాగము నాకు ఇచ్చి నన్ను శోధిస్తే ఆకాశ గుప్పిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని చెప్పాడు. అబద్ధం కాదు. బైబిల్లో అన్ని వాక్యాలు నమ్ముతాం, అదొక్కటి నమ్మం. విశ్వాసం మీరు కాదు, ఇవ్వలేని వాళ్ళు, అదొకటి నమ్మం. అన్నికి సంబంధం లేని విషయం అది. నిన్ను దీవించాడు, దేవునికి ఇచ్చి ఇచ్చేయాలి. అంటే వీళ్ళ లైఫ్లో దేవుడు ఉన్నాడండి. అపార్థం చేసుకోవద్దు. నేను తండ్రిగా మాట్లాడతా, కుమారునిగా మాట్లాడతా, ప్రవక్తగా మాట్లాడతా, సహోదరునిగా మాట్లాడతా, వాక్యం దాటి మాట్లాడ. ఎందుకు? మన బ్లెస్సింగ్స్ను మనమే పోగొట్టుకుంటున్నాం. నువ్వెంత ఇచ్చింది చూడడు సుమా. ఆయన 1,00,000 సంపాదించాడు, 10,000 ఇచ్చాడు. నువ్వు 100 రూపాయలు సంపాదించావు, ఆ నెలంతా 10 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు నాలాంటి పాస్టర్కు ఆత్మీయ జ్ఞానం లేకపోతే ఈ 10 రూపాయలు ఒక చెత్త పేపర్లో చూస్తా, ఈ 10,000 ఎక్కువ చూస్తా, ఈ మనిషి మీద కూడా నదర ఎక్కువ ఉంటుంది. అమ్మో ఈయన 10,000 ఇచ్చిండు, ఈయన 10 రూపాయలు ఇచ్చాడు. మన నెలంతా కష్టపడితే అదే 1,000 రూపాయలు వచ్చినాయి, 100 వచ్చింది అంత. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఈ ఇద్దరిని ఏమంటాడు? నమ్మకమైన వాళ్ళు. ఎందుకు? ఈయన సంపాదించింది 1000, ఈయన సంపాదించింది 1,00,000. ఈయన కరెక్టే ఉన్నాడు, ఈయన కరెక్టే ఉన్నాడు. కానీ చూసే వాళ్ళకు, పాస్టర్కు అందిస్తే 100 అని ముఖం మాట్లాడు, 10,000 అమ్మ జిగేలు ఉంటుంది పాలు అంటే అతడు నిజమైన పాస్టర్ కాదు, ఆత్మీయుడు అసలే కాదు. ఎందుకు? ఈ డబ్బు కాదు కదా, వాక్యానుసారంగా జీవించామా లేదా, నా చేతికి అందిన దానికి వెళ్ళి నేను ప్రభుకి ఇచ్చానా లేదా, ఆయన ఆశీర్వాదం వస్తుంది. పాస్టర్ ఏం నడవదు, సంఘస్థులు కూడా ఏమి నడవదు. ఎందుకంటే వాక్యానుసారంగా నేను జీవించాను, నన్ను ఎందుకు ఆశీర్వదించవు ప్రభా? శోధించొద్దని వాక్యం చెప్తుంది. ఈ ఒక్క విషయంలో శోధించమని చెప్తుంది. నేను నిన్ను శోధిస్తాను. విశ్వాసంతో ఇచ్చాను, పవిత్రంగా ఉండి ఇచ్చాను, పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఇచ్చాను, నమ్మకంగా ఇచ్చాను. దీవించే పని నీదే. హల్లెలూయా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాట్లేస్తేనట ఎక్కువ పూలగా అవుతుందట. యోహానన్న నాట్లేస్తే
ఇప్పుడు డైరెక్ట్ దున్ని మొత్తం జల్లుడేనాడు. డైరెక్ట్ పెరిగితే ఏమైనా కలుపు తీసుకుంటుంది కావచ్చు, కానీ డైరెక్ట్ కోసుకుండే ఆ 3,000 5,000 తప్పుతాయట. అడ్వాన్స్ టెక్నాలజీ. హల్లెలూయా. ఆయన పొలంలో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన సేవలో, ఆయన వాక్యానుసారంగా నువ్వు విత్తి చూడు నీ జ్ఞానాన్ని, నువ్వు విత్తి చూడు నీ డబ్బును, నీవు విత్తి చూడు నీ సమర్పణను, త్యాగాన్ని. రివార్డు అవార్డే కాదు, ఆశీర్వాదం వస్తుంది. ఈ వేలు చూపు వలన విశ్వాసులు నడిచినంత కాలము ఆ సంఘాలని, ఆ సహవాసాలని, ఆ సేవకుల్ని దేవుడు ఆశీర్వదించాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలన జీవించాలి. మీరు ఏమనుకుంటున్నారు? విశ్వాసం ఉంటేనే దశమభాగం ఇస్తారండి. ఇస్తలేరంటే వాళ్ళకి ఫెయిత్ తగ్గింది. విశ్వాసం ఉంది కానీ దేవుడు ఆశించినంత ఫెయిత్ లేదు. అంటే మొదటి స్థానంలో దేవుడు లేడు. మరి ఒకప్పుడు ఇట్లా ఉన్నారు వాళ్ళు, లేరు. ఒకప్పుడు ఫస్ట్ చేతికి డబ్బులు చేయడం ఫస్ట్ దేవుడే గుర్తొస్తాడు. అది అటు తీస్తే అంటే ఒక డబ్బే కాదండి, ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ మందిరం, ఫస్ట్ పరిచర్య, ఫస్ట్ ప్రభు, ఇవే గుర్తొస్తుంది. ఇవేం గుర్తొస్తలేవు. 24 గంటల కుటుంబమే గుర్తొస్తుంది, పిల్లలే గుర్తొస్తుంది, ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఉద్యోగమే గుర్తొస్తుంది, వ్యాపారమే గుర్తొస్తుంది. అంటే మనం ఏమైపోయినాం? దేవుని ప్లేస్ను సైతానుడు మనం తీసుకుంటట్టు చేశాడు. అందుకే ఎంత నిక్కచ్చిగా చెప్పాడు యేసయ్య, అయ్యన్నా తండ్రి చచ్చిపోయాడయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను, కానీ అతన్ని పాతి పెట్టుకొని వస్తా, ఇది దహన సంస్కారాలు సమాధి కార్యక్రమం చేయాలి కదా, ఇక మళ్ళీ కనిపిస్తాడు నాకు నా తండ్రి. అంటే అరే నువ్వు నన్ను వెంబడించడం, మీ తండ్రిని పక్క పెట్టు. ఈ చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మలు చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు నన్ను వెంబడించు. అంటే దేవునికి ప్రేమ లేదా? ఆయనకి కనికరం లేదా? ఆయనకు పద్ధతులు తెలియదా? దైవిక గుణగణాలు తెలియదా? మరి అంత కఠినంగా మాట్లాడడం ఏంటండి? యేసుప్రభు మాట్లాడుతున్నావు అది, యేసుప్రభు సేవకులు మాట్లాడుతున్నా ఇదా? మనుషులు మాట్లాడుతున్నావు, దైవజనుడు మాట్లాడుతున్నావు, బాధ అనిపిస్తుంది. ఏసీ మాట్లాడితే బాధ అనిపిస్తుందా? అందుకే వైఖరి మారాలి. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్తా. ఇప్పుడు జరగదు. మీరందరూ ఎంప్లాయీస్ అనుకోండి, సరే షాపులలోనో ఇంకేదో మొత్తం మీద ఎంప్లాయీ అంటే ఉద్యోగి, అంటే పని చేసేది. జాబ్ అంటే ఏంటిది? జాబ్ అంటే వర్క్, పనే. అది ఇంగ్లీష్ అనే వరకు దానికి పెద్ద రూపాంతరం వచ్చేది. జాబ్, ఉద్యోగం అంటే పని, వర్కే. అది ఏదైనా కావచ్చు, గౌరవప్రదమైంది. అది ప్రైవేట్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. అయితే ఆదివారం ఆరాధన వచ్చింది. 10 గంటల నుంచి 10:30 ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అంటే స్తోత్ర బలిలో స్తుతితో ప్రార్థన, 10:30 ప్రారంభ ప్రార్థన. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, ఎవరిని ఏమనకు, వాళ్ళు ఏ టైంకైనా రాని, ఎవరేమనకు, కానీ వాళ్ళకి అర్థం చేయించు. హల్లెలూయా. వాళ్ళకి ఇప్పుడు దేవుని సన్నిధి ఏంటిదో అర్థం చేయిస్తున్నా, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఏంటో అర్థం చేస్తున్నా. అర్థం చేసేంతవరకే. ఇప్పుడు పుట్టిన పిల్లోనికి కావాల్సిన ఏర్పాటు చేయాలా వద్దా? ఆ జుబ్బాలో, ఆ బొడ్డు కట్ చేసుడో, శుభ్రం చేసుడో, ఉప్పు నూనెతో రాసుడో, ఆ నూనె రాసుడో, మాడకు నూనె రాసుడో, నువ్వులు నూనె పెట్టి కొంచెం తీడి స్నానం చేయించడో, ఇదంతా మనం చేసే పనులు ఇవన్నీ. కానీ వాని గురోదేవుల మీద ఆధారపడింది, మన మీద ఏమైనా ఉందా? వాడే ఎదుగుతాడు. ఇప్పుడు నెలకు ఈ చంటిపిల్ల తల్లి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చేసే పని ఏంటి? ఫస్ట్ పని వెయిట్ పెరుగుతుండా లేదా? వెయిట్ పెరగాలండి. ఆత్మలో పెరగాల, విశ్వాసములో వెయిట్ పెరగాల, ప్రార్థనలో పెరగాల, ప్రభును ప్రేమించడంలో పెరగాల, వెయిట్ పెరగాల. మంచి సాలిడ్ ఫుడ్ ఇస్తున్న తల్లిదండ్రులు, మంచి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు, ఆహోరాత్రులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు. తోటకు నీళ్ళు వస్తున్నాయి, ఏదైనా తోటకు అన్ని నీళ్ళు వస్తున్నాయి. ఆదాం తోట కడుతున్నాడు, తోటకు నీళ్ళు పెడుతున్నాడు, నీళ్ళే ప్రార్థన. ఆయన సన్నిధిలో ఎడతకుండా చేసే ప్రార్థన. ఇంటి యజమానుడు కుటుంబ ప్రార్థన. ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందండి? గుండె పెట్టి చేసుకొని చెప్పండి. తెలిసిన అవసరం లేదు, నాకు తెలుసుకోవాలన్న ఆశ కూడా, ఆలోచన కూడా లేదు. ఒకప్పుడు స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు
వాళ్ళకు పిల్లలు అయ్యారు, ఆ పిల్లలకు పిల్లలు అయ్యారు. ఇప్పటికీ రైట్ నౌ తాళ్ళపల్లి ఆనందం అని వడ్లపల్లిలో ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నగారు, ఆ తాళ్ళపల్లి ఆనందం గారు, వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటారు. ఇప్పుడు 25-30 సంవత్సరాల క్రితం కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేశారట. పిల్లలు పెద్దలే, వాళ్ళు ఎవరెవరు వేరే వేరే దేశాల్లో కూడా టయానికి మాత్రం కాన్ఫరెన్స్లో కుటుంబ ప్రార్థనలో ఉంటారట. ఇప్పుడు ఎంత రాత్రి ఇంటికి రావాలి కదండి, పని చేసుకునేవాళ్ళు. 7 అవుతుందా 8 అవుతుందా 8:30 అవుతుందా, తినాలి కదా. 10, 11, 12 గంటలకైతే రాము కదా. మరి వచ్చినప్పుడు అందరు కలిసి కుటుంబ ప్రార్థన ఉండాలి కదండి. మీరే ప్రశ్నించుకోండి, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఎందుకు ఆగిపోయింది? నేను ఎందుకు ప్రార్థన చేస్తలేను? ఒంటరి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన అంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ప్లేస్ పోయింది, దేవుని ప్రాధాన్యత వెళ్ళిపోయింది. ఇంకేదో 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 వచ్చేసేసి. సరే, ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం. అంటే ఉద్యోగస్తులు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు డ్యూటీకి ఎంత టైంకి వెళ్తారండి? హాజరు పడాలి కదా. అంటే మీకు తెలివిలేక లేట్కి వస్తారా? తెలియక అడుగుతున్నా, ఏమనుకోవద్దు నన్ను. తెలియక లేటుకు వస్తున్నా, మీకు అన్నీ తెలిసే లేటుకు వస్తున్నారు. పొరపాటు ఎవరిదంటావు? దేవుందా, పాస్టర్దా? మరి మాదని చెప్తాను ధైర్యంగా, మంచోళ్ళే వచ్చేసాడు అట్లా ఉండొద్దు. 10:30 వరకు ఉండాలి. మోకరించు, స్వేచ్ఛగా ప్రార్థించు, ప్రార్థన చేయి, పాటలు పాడు, విజ్ఞాపన ప్రార్థన చేయి. దైవజనులు వచ్చేదాకా ఏ కార్యక్రమాలు అయితే నడుస్తాయో, కీర్తన, పాటలు, సాక్ష్యాలు అయిపోయినాయి, కీర్తన అయిపోయింది, మోకాల మీద అందరూ ముక్త కంఠంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకళ్ళు నేను రాని పక్షం ఉంటే మీలో ఎవరికో ఒకరికి ముందుగానే చెప్పి కొన్ని మాటలు చెప్పేస్తాను. అంటే ఏం జరుగుతుంది? మనకు తెలియకుండానే మన లైఫ్లో దేవుని తప్పించా. ఆయన తప్పకూడదు. ఎప్పుడు నువ్వు నెట్టేసినా ఉంటాడు అంతే, నీ పక్కకే ఉంటాడు. కానీ ఆయన గుర్తించి లోపలికి రా అంటే మళ్ళీ వచ్చేస్తాడు అంతే. ఫస్ట్ ప్రయారిటీ, ప్రథమ. మోషే, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను, వారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను, వారితో నేను నివసించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ ద్వారము దగ్గర, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ మేఘము దిగి వస్తే, ఆ మహిమ దిగి వస్తే ఈ 11 గోత్రాల వాళ్ళు, లేవి గోత్రీయులు, ఇటు ఈ ప్రధాన యాజకులు అందరికీ కనపడింది మహిమ. మరి మనకెందుకు కనపడట్లేదు మహిమ? ఆ శక్తి మనమెందుకు అనుభవించట్లేదు? ఆ యొక్క మహిమలోకి మనమెందుకు రావట్లేదు? అసలు ఏం జరుగుతుంది మన అంతరంగంలో? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు గ్రంథకర్త చెప్పినట్టుగా, మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము దేవుని యాజక సమూహము, రాజ్యము, పరిశుద్ధ జనము, ఏర్పాటు చేయబడిన జనాంగము ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఏ విధంగా చేసుకున్నాడు? లోకంతో నీకు సంబంధం లేదండి, లోకస్తులతో నీకు సంబంధం లేదు, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. ఎందుకు? సంఘాన్ని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆయన కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కొంతమంది ఆత్మపూర్ణులైన సేవకులను పేరు పెట్టి పిలిచి, మోచన ఆహారంలో పిలిచి, నీవు నా సంఘ పరిచర్య, నా బిడ్డలకి ఏది అందించాలో అది అందించు. అంటే నీ సొంత పైత్యాన్ని కల్పకురా సేవకుడా. నేనేం మాట్లాడతానో, ఏం చెప్తానో, ఆ లేఖనాలు ఏమున్నాయో అవి మాత్రమే చెప్పు. అవి అర్థం చేయించడానికి ఉపమానాలు వాడితే నో ప్రాబ్లం, నువ్వు అర్థం చేయించే ప్రాసెస్లో వాడుతున్నావు. కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు కక్క తింటే గారెలు చేదొస్తాయట, నిజమేనా? ఫుడ్ దొరకని వాళ్ళని చూడండి, ఒక్క పూట కూడా తిండి దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంచెం తిండి దొరికితే వాళ్ళు అడుగుతారు, అయ్యా పక్క చిక్కుంటారు, అయ్యా 3 రోజులు అయిందయ్యా తిండి తినక, 3 days అయిందయ్యా, ఏమన్నా ఇయ్యంటే ఈ మంచి డబ్బులు ఇవ్వలేదు, నీకు అన్నమే కదా కావాల్సింది. మంచి హోటల్ తీసుకుపోయి కూర్చోబెట్టి
మంచి ఫుడ్, ఒక ఎక్కువ తినలేదు, 3 రోజులు తినలేదు కాబట్టి ఎక్కువ తింటామా? కొంచెం ఇది ఆకలి మంట మీద టేస్ట్ గీస్ట్ ఏముండదు. కడుపు నిండిన తర్వాత ఇంకో రుచి అనిపించదు, ఇంకో ముందు చాలా చాలా అనిపిస్తుంది. టేస్ట్ తిండి దొరికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యం లేని వాళ్ళు హాస్పిటల్ ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. మరణంతో పెనుగులాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. మరణంతో పెనుగులాడే వాళ్ళు, భార్య వదిలిపెట్టి, భర్త వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కానీ నీకున్నది నువ్వు గుర్తించాలి, నువ్వు కలిగింది నువ్వు గుర్తించాలి. నువ్వు కలిగింది రక్షణ, నువ్వు కలిగింది పరిశుద్ధాత్మ అభిషేకం, నువ్వు కలిగింది దేవుడిచ్చిన వివేకం. ఈ వివేకమే కావాలండి, వివేకమే కావాలి. ఆత్మీయులకు వివేకమే కావాలి. దేవుని అర్థం చేసుకునే జ్ఞానం కావాలి, దేవుని మనసును ఎరిగిన జ్ఞానం కావాలి, దేవుని ఆలోచన గుర్తించగలిగే జ్ఞానం కావాలి, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం కావాలి. అందుకే ఆయన ఆరాధించే వాళ్ళు, ఆయన ప్రేమించే వాళ్ళు, ఆయన సన్నిధిని ఇష్టపడే వాళ్ళు పూర్ణ వివేకం ఉండాలి. సగం సగం జ్ఞానం వద్దు, సగం సగం తెలియవద్దు. పాము మంత్రం నేర్చుకొని తేలు మంత్రం వేస్తే ఏమవుతుంది? అది కాదు, సంపూర్ణంగా. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మొదటి స్థానం, మొదటి ప్రయారిటీ ఇశ్రాయేలుకు దేవుడే అవ్వాలి. అందుకే లేవీల వంశాన్ని సపరేట్ చేసుకున్నాడు. లేవీల పిల్లలు వెళుతున్నారు, 3 కొడుకుల పిల్లలు, వారిని ఒక్కొక్క పనికి ఈ లేవీ వంశం నుండి వచ్చిన అమ్రాం మేనత్తను వివాహం చేసుకున్నాడు. లేవీడే కదా. వివాహం చేసుకుంటే మగపిల్లలు పుడితే చంపాలన్న సిచ్యువేషన్లో పుట్టాడు. అయితే ఇప్పుడు మనం చదివాం కదా, నిర్గమకాండం 2వ అధ్యాయం, పిల్లవాడు పుట్టిన వెంటనే సుందరుడైన చూసి వీణ్ణి నేను చంపుకోనని తీర్మానం తీసుకుంది. రాజాజ్ఞకు భయపడలేదు, ఎందుకంటే తల్లులకే ఆజ్ఞయించాడు. మంత్రశాల వల్ల అవుతలేదు కదా, మీరే కాన్పు పీడది కంటే వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి మగపిల్లోడైతే మీ అంతటా మీరే నైలు రోజులో మీ పిల్లోని తీసుకుపోయి పడవేయాలి ప్రాణాలతో, అది అలాగ చేయాలి. అయితే రాజు ఆజ్ఞను ధిక్కరించే అధికారం ఎవ్వరికి లేదా లోక సంబంధంగా. కానీ ఈ అమ్మాయి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి విశ్వసించిన బిడ్డ. ఫరో రాజుకు సింహాసనం ఇచ్చిన దేవుణ్ణి విశ్వసించిన బిడ్డ. యోకేబేతు భార్యాభర్తలు ఇద్దరు విశ్వాస వీరులు, అమ్రాం యోకేబేతులు, దేవుని ఎరిగిన వాళ్ళు. మరో మాటలు చెప్పాలంటే దేవునికి హృదయంలో మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు, దేవుని మాటలకు విలువిచ్చిన వాళ్ళు. వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చి చిన్నోని కాపాడడం కొరకు విశ్వాసంలో ఉన్నారు కదా. 3 నెలలు దాశారండి. కొన్నిసార్లు మన లోపల కూడా కొన్ని రోజులు విశ్వాసం ఉంటే, కొన్ని రోజులు డల్ అయిపోతాం, కొన్ని రోజులు ప్రోత్సాహం ఉంటాం, కొన్ని రోజులు మామూలు అయిపోతాం. ఇది అప్ డౌన్ ఉంటాడు. అది వీళ్ళు కూడా భయపడ్డరు, కానీ నెరి వెనుకైపోలేదు. అయితే మేం కాపాడబడాలా, నా కొడుకు కూడా కాపాడబడాలా. హల్లెలూయా. ఎవరికి వస్తాయండి ఆలోచనలు? ప్రార్థనలో గడిపేవారికి, దేవుని సన్నిధిలో మొరపెట్టేవారికి, దేవునితో సహవాసం చేసేవారికి, ఆయనకు మొదటి స్థానం ఇచ్చేవారికి, ఆయన వాక్యాన్ని వారికంటే, సంఘం కంటే, సేవకుల కంటే ఎక్కువ విలువించి గౌరవించి ప్రేమించేవారిని, వాళ్ళకు ఆ జ్ఞానం ఇస్తాడు. లోకానికి వాళ్ళు విలువరు, లోక సంబంధమైన డబ్బుకు విలువరు, స్థాయిలకు, స్థానాలకు, పదవులకు, హోదాలకు, వాటికి విలువేవారు. ఫస్ట్ గాడ్, వాక్కు, దేవుడు, దేవుని సన్నిధి ఆయన నా గుండెల్లో ఉండాలి. 5 భార్యాభర్తలకు అదే ఉందండి. అందుకే ధైర్యంగా వీళ్ళిద్దరూ పడే తపన తన పెద్ద కూతురు చూస్తుందండి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అహరోను, మిరియాము, మోషే తపన చూస్తుంది. ఒకరోజు జమ్ము పెట్టే తయారు చేసేది తల్లి, సమాధి పెట్టే కాదు, జమ్ము పెట్టే తయారు చేస్తుంది. తయారు కీలు పోసింది, పిల్లోని తొట్లు వేసినట్టు వేసేసి మెల్లగా ఆ నైలు నదిలో కాకుండా ఒడ్డుకు, ఆ నాసు పక్కకు ఆపేసేసి, ఈమె చేసే పని, ఈమె తీర్మానం, ఈమె త్యాగం, ఈమె బ్రతుకు, ఈమె విచక్షణ జ్ఞానం
దేవుని వల్లనే వచ్చిందండి, దేవుని ద్వారానే వచ్చింది. ఎవరైతే ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపి దేవునికి మొదటి స్థానం ఇచ్చి మొదటి ప్రయత్నం ఇచ్చి ముందుకెళ్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అనూహ్యమైన వివేకాన్ని ఇస్తాడు. బాధపడట్లేదు వచ్చిన కష్టానికి. విశ్వాసం బలంగా ఉన్నసేపు ధైర్యంగా 3 నెలలు దాచింది. ఏమనగానే విశ్వాసం సన్నగిలే కానీ వాడు బతకాలే, పెద్ద పాన మా పానాలు కూడా బతకాలి, ఏం చేయొచ్చు అని ఆలోచించి ప్రార్థనలో ఉన్నదేమో. పెట్టిన తయారు చేయమన్నట్టున్నాడు దేవుడు. కీలు పోయి నీళ్ళు పోవద్దు సుమా అని చెప్పినట్టున్నాడు. తయారు చేసింది. కడుపులో ఉన్నప్పుడు కొంతమంది తల్లులు ఏం చేస్తారు, వానికి అంగో కూలలో కుడుతూ అంటారు, చేతి పనులు వచ్చినారు. కానీ ఉయ్యాల తొట్టిని తయారు చేస్తుంది. హల్లెలూయా. అది చావు తొట్టి కాదు, బ్రతుకును జీవంలోకి నడిపించే తొట్టి తయారు చేసి పెట్టింది. అయితే ఈ ఆరాటం అంతే వాళ్ళు చూస్తున్నారు. ఈ తల్లిదండ్రుల ఆరాటం కూతురు చూస్తుంది. మిరియాం ఈ పిల్లకి చెప్పారా అమ్మ నాన్నలు? చెప్పలా. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ తండ్రి పడే కష్టం మీరు చూస్తున్నారు, మీ అమ్మ పడే కష్టం మీరు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు పడే కష్టం మీరు చూస్తున్నారు, మీ భర్త పడే కష్టం మీరు చూస్తున్నారు, మీ భార్య పడే కష్టం మీరు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు మనకేమనిపించాలా? నేనేం చేయగలుగుతాను, నన్నేం చేయమంటున్నాడు. ఈ స్పాంటేనియస్ వివేకం ఉన్న వాళ్ళకి కూడా అది దేవునితో గడిపే వాళ్ళకి. ఈ అమ్మాయి కూడా దేవునికి ప్రార్థన చేసేది ఉన్నట్టుంది. ఒట్టిగా రావి ఇవన్నీ, ఒట్టిగా ముచ్చట్లు పెట్టుకుంటే ఓ రావు, ఒట్టిగా భార్య భర్తలు 24 గంటలు ముచ్చట్లు పెట్టుకుంటే రావి. ఈ అమ్మలక్కలతో ఆ అన్నలతో ఆ తమ్ములతో ముచ్చట్లు పెట్టుకుంటే రావి. ఇవి దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపితే అంటే అమ్మ నాన్న కాపాడాలి, అమ్మ నాన్న తమ్ముని కాపాడు, ఇంత ప్రతి అయ్యా ఇట్లా చేసి కాపాడు కాపాడు అంటే ఆయన చెప్పిండేమో. పెట్టె తయారు చేసింది కదా మీ మమ్మీ, అక్కడ పెడితేగా నువ్వు ఎక్కడ ఏదో అక్కడ ఉండి నిలబడి చూడిపో, ఏమైందో చూడిపో అని చెప్పాడేమో. లేకపోతే ఎందుకు వెళ్ళి నిలబడి చూస్తుందంటే ఉరికిన జరుగుతుంది. ఇప్పుడు మీరు ఊరికినే వచ్చారా మందిరానికి? ఏ ఆదివారం రానోళ్ళు ఈరోజు వస్తారు. ఎందుకు? బల్లా అమ్మో ఎంత డేంజర్ అండి ఇది. ఇదో ఆచార క్రైస్తవ్యమే. నువ్వు బల్ల కొరకు రొట్టె కొరకు వస్తావు, ఏసే కొరకు వస్తావు. ఈ సండే మిస్ చేసుకోరు ఎన్ని పనులు ఉన్నా. ఎందుకు? ఆ బల్ల రొట్టె మీద ఉన్నంత విశ్వాసం. యేసుక్రీస్తే శరీరం, రొట్టె వాక్యం, పరిశుద్ధాత్మ, క్రీస్తు రక్తం. మరి వీటి మీద ఎందుకు లేదు? ఈ రొట్టె మీద పాస్టర్ తయారు చేసి ఈ బల్ల అంటే దీని మీద అంటే మనుషుల గుణమే అంత అండి, మనుషుల గుణమే అంత. ఈ పిల్ల చూసుకుంటుంది. ఆలోపు ఆ దేశపు రాజకుమార్తె బల్ల కదా, ఈరోజు కొంచెం లేట్ అయితే ఉండండి, ఏం కాదు. మీరు ఎక్కడ దొరుకుతారు? నా బైబిల్ క్లాస్ దొరికారా? నాకు ఎప్పుడు దొరకరా? మిమ్మల్ని ఎక్కడ వదిలిపెడతా? సాయంత్రం 5 అయినా వదిలిపెడతా. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం వస్తే 9 వదిలిపెడతా. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే ఆ పిల్ల చెలికత్తెను తీసుకొని ఫరో కుమార్తె స్నానం చేయాలి. స్నానానికి వచ్చింది. ఈ స్నానం చేసుకొని పోతే బాగుంటుంది కదండి. ఎందుకు యువత అలా ఇటు తిప్పి చూస్తే అక్కడ ఒక చెమ్మ పెట్టె కనిపిస్తుంది. చెలికత్తెలో చెప్పింది, అదేంటో తీసుకురండి చూద్దాం. ఆ పెట్టె తెరిచి చూస్తే పిల్లోడు ఏడుస్తున్నాడు ఉంది. చదువు కంటిన్యూ చేయి. 2వ అధ్యాయం నువ్వు చదివి తెలిసిన భాగం కంటిన్యూ చేయి. మోసేస్తుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె దాన్ని దాచలేక వాని కొరకు ఒక జమ్మిపెట్టె తీసుకొని దానికి జిగిటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నిల్చుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని పిలుచుకుంటున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఆమేన్. సరిపోద్ది. హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను. నెక్స్ట్
వచ్చే మాసంలో మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే ఏర్పాటు ఎట్లుందో చూడండి. దేవుని ఏర్పాటు లేవి వంశములో నుండి మోషేను ఎట్లా ఎన్నిక చేసుకుంటున్నాడో చూడండి. ఇశ్రాయేల్ ప్రజల నుండి లేవీయులను ఎట్లా ప్రత్యేకపరచాడో చూడండి. ఇప్పుడు ఉదాహరణకు లోకమంతా ఇజ్రాయేల్ అనుకోండి, లేవీలంతా క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘం. అక్షరార్థంగా ఇజ్రాయేల్ ఉన్నారు యెరూషలేములో. కానీ భూమి చాలా మూలుగుతుందట, ప్రార్థన చేస్తుందట. దేని కొరకు ప్రార్థన చేస్తుందో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఈ లోకంలో మనుషులంతా భూమిని నాశనం చేస్తున్నారు. దైవ కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది? మరి ఆ ప్రత్యక్షత రావాలి అంటే మనం లేకుండా ప్రత్యక్షత రాదు. ఇజ్రాయెల్ ప్రజలకు రాదు. ఈ అన్యజనులైన ఈ యూనివర్సల్ చర్చి ప్రపంచంలో ఉందే రక్షించబడిన ఈ అసలైన లేవీలు, సార్వత్రిక సంఘం, ఆ సంఘం కొరకు దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఈ నేల, ఈ భూమి ప్రసవ వేదన పడుతుంది. ఎప్పుడు వస్తుందో ఈ దరిద్రపు దౌర్భాగ్యపు స్థితి నుంచి ఎప్పుడు బయటపడతామో ఆ నూతన భూమి, నూతన ఆకాశం కొరకు ఎదురు చూస్తుందట ఈ నేల. హల్లెలూయా. పౌలు భక్తుడు చెప్తాడు దేవునికి, మనము లేకుండా సంపూర్ణత రాదు. సంఘం అక్కడ గొర్రెపిల్ల వివాహంలో మనం లేకుండా సంపూర్ణం కాదు. విశ్వాస వీరులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు, కానీ మనమైతేనే ఫుల్ఫిల్ అయిపోతుంది. అందుకే లేవి వంశంలో నుండి అమ్రాము కుమారునిగా మోషే పుట్టినప్పుడు ఈ మోషకు పేరు ఈమె పెట్టింది, ఫరో కుమార్తె. నీళ్ళలో తీసాం కాబట్టి మోషే అన్నది. ఆ పిల్లోని ఇంటికి తీసుకెళ్తుంది. అసలు ఎవరి తండ్రి కట్టినాడు, మగపిల్లలు పుడితే చంపాలి. ఇంటికి తీసుకెళ్ళి ఈ అమ్మాయి చెప్తుంది, నీ కుమారునిగా పెంచుకో అమ్మా, నేను పాలిచ్చే తల్లిని తీసుకొస్తాను అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి. సావరిన్ గాడ్, సర్వంతర్యామి, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు తన అధికారాన్ని ప్రపంచంలో జరిగిస్తున్నాడు, లోకంలో జరిగిస్తున్నాడు. ప్రతి జీవిలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో తన మహిమను చూపిస్తున్నాడు. కానీ రక్షించబడిన క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘములో కూడా జరగాలి, విశ్వాసులలో కూడా జరగాలి. ఆధ్యాత్మిక క్రియ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగినట్లు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరికి వారే పరిశుద్ధాత్మ అవకాశం ఇవ్వగలగాలి. ఇవ్వాలంటే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, వాక్యానికి ఇవ్వాలి. మిగతా నథింగ్. హల్లెలూయా. వాక్యమే ఇంపార్టెంట్. వాక్యాన్ని గజిబిజి చేసేది ఏదైనా సున్నితంగా దాన్ని తిరస్కరిస్తాం. సున్నితంగా వాక్యాన్ని తిరస్కరించేదని సున్నితంగా తిరస్కరిస్తాం. హల్లెలూయా. వాక్యములో మనం ముందుకెళ్ళకుండా అడ్డుకునే ఆటంకాలు తొలగిద్దాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్కు మనం క్రిస్మస్ చెట్టు పెట్టం వద్దు. హల్లెలూయా. డెకరేషన్ చేద్దాం, కట్ చెట్టు, కేక్ కట్ చేద్దాం, చిన్నదే కట్ చేద్దాం. చిన్న అన్ని దేవుని సన్నిధినికి దూరం అయ్యే ప్రతిదాన్ని మెల్ల తీసేద్దాం. మొదటి లేదు, మధ్యలో మనం చేసాం, కానీ మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం చిన్న ఏవైనా చిన్న మెల్లగా వాటిని పక్క తప్పుదాం. ఆ మహిమ దిగాలి సంఘంలో. హల్లెలూయా. ఆ అభిషేకం దిగాలి, ఆ ఆత్మ కార్యాలు జరగాలి, ప్రతి ఒక్కరి లోపల జరగాలి. ఫస్ట్ దేవుడు. ఆర్గ్యుమెంట్ వద్దు, వాదన వద్దు, లేకపోతే దీని కొరకు డిస్కషన్ వద్దు. కానీ ప్రభువా నీ మహిమ దిగుతుందంటే మేము ఎంతకైనా సరెండర్ అయిపోతాం. మా ఆత్మలను, మా జీవితాలు, మా ప్రాణాలనే మీ కొరకు బలిపీఠం మీద అర్పించిన మేము నీ మహిమను అడ్డుకునేది ఏదైనా, అది మనుషులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఇంకా ఏ కార్యక్రమాలు అవ్వచ్చు, వాటన్నిటిని అవాయిడ్ చేద్దాం. హల్లెలూయా. మనీ అందామా, మనీని కూడా అవాయిడ్ చేద్దాం. ఏదైనా ఆత్మ ప్రేరేపణ బట్టి చేద్దాం, వేరే ఏం లేదు. నేను చెప్పాను కదా, ఈ న్యూ ఇయర్ నుండి అడుగుడు ఉండదు.
నీకు ఇవ్వబుద్ధి అయితే ఇవ్వు, లేకపోతే లేదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆత్మ లేదు కానీ నేను కోరుకునేది అది. నువ్వు ఇవ్వకపోతే సంగతి తర్వాత సంగతి, కానీ స్పిరిట్లో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. ఆయన మేఘం మన మీదకి, మన ఇంటి మీదకి దిగి రావాలి, మన హృదయాల మీదకి దిగి రావాలి. ఫెయిత్ మినిస్ట్రీస్లో ఏదైతే బిగినింగ్ నుండి మనకు దేవుడు ఇచ్చాడు ఒక ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో నిలబడదాం, ఆ కృపలో నిలబడదాం, ఆ ఆత్మలో నిలబడదాం, ఆ దర్శనంలో నిలబడదాం. కొన్ని జరుగుతాయి పొరపాట్లు జరిగినాయని బాధపడు కాదు, నెక్స్ట్ జరగకుండా సరి చేసుకుందాం. నేను సరి చేసుకుంటాం, మీరు సరి చేసుకుంటాం, మనము సరి చేసుకుందాం కలిసి ఆయన మహిమ కొరకు. మనమందరం వేసే సిలువ వెనుక ఉందాం. ఆయన మహిమే దిగాలి, ఆయన మన ముందు నడవాలి, మనతో నడవాలి, మనతో ఉండాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒక జమీందారు ఉన్నాడండి. ఆ జమీందారు చాలా ధనవంతుడు, డబ్బు బాగా సంపాదించాడు. కానీ ఏం జరిగిందంటే అమ్మ నాన్న లేరు పాప, ఆయనకు చనిపోయారు. అయితే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఉందండి సుమా. ఇప్పుడు పెళ్ళి ఈ కాల పిల్లలు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్ళి మాకు వద్దంటారు. ఎందుకో తెలుసా? రోజు వాళ్ళ అమ్మ నాన్న భయంకరంగా తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. అబద్ధం కాదు. పెళ్ళి అని ఎదిగిన పిల్లలు చెప్తే అమ్మ నువ్వు డాడీ మంచిగా ఉన్నారు, పెళ్లి చేసుకొని అసలు వద్దు అంటారు, పెళ్ళి వద్దంటారు. రోజు కుక్కలు కొట్లాడారు. మీరు కాకపోవచ్చు, సమాజంలో సంగతి చెప్తాను. ఎప్పటి గొడవ, పిల్లలు విసిగిపోయిన వాళ్ళు. నేను చేసుకుంటా ఎప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాక చేసుకుంటా, 35 సంవత్సరాలు వచ్చినాక చేసుకుంటా. ఎందుకు? ఆ టైంకి తోడు ఎవరో ఒకరు కావాలి, తల్లిదండ్రులు ఇట్లా ఉండరు కాబట్టి. అంటే ఈ వ్యక్తికి ఏమైందో తెలియదు కానీ పెళ్ళిని అసలు నాకు వద్దు అనుకున్నాడు. కానీ అతనికి మాత్రం నెమ్మది లేదండి, అస్సలే నెమ్మది లేదు. ఆ ఏరియాలో ఒక పాస్టర్ ఉన్నాడు, మంచి పాస్టర్ కానీ కొంచెం వింత మనిషి. ఆయన మాట్లాడేదంత గమ్మత్తుగా ఉంటుంది. వెంటనే ఎవరికి అర్థం కాదు, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఆ పాస్టర్ అర్థం కావాలన్నా, ఆ వింత మనిషి అర్థం కావాలన్నా. అయితే చాలామంది చెప్తున్నారు, అరే నీకు ఏ కష్టం ఉన్నా చిటికలో పరిష్కారం చెప్తాడా ఆ పాస్టర్, అక్కడికి వెళ్ళండి అంటే. మనోడు ఏం చేసిందంటే, ఈ నెమ్మది లేని వ్యక్తి, కోటీశ్వరుడు, ఆస్తిపరుడు, ఆస్తి దస్తావేజులు, ఆ వీలునామా అన్నీ పట్టుకున్నాడు. ఆ డబ్బు 2-3 కోట్ల దాకా ఉన్నది, అది సంచులు వేసుకుని అన్నీ వేసుకున్నాడు. కారులో కూర్చున్నాడు. ఆ పాస్టర్ దగ్గర పోయాడు, చెప్పాడు పరిస్థితి అని చెప్పాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నాకు నెమ్మది లేదు, కోట్ల విలువ చేసే ఆస్తిపత్రాలు ఇందులో ఈ సంచిలో ఉన్నాయి, 2 కోట్ల కంటే విలువైన సొమ్ము ఇందులో ఉంది అని ఇట్లా చెప్తున్నాడు. నాకు ఇన్ని ఉన్నా నాకు నెమ్మది లేదని చూపించడానికి తీసుకొచ్చాడు. ఆ పాస్టర్ సెకండ్ జవాబు ఇవ్వకుండా, సెకండ్ థాట్ లేకుండా ఆ సంచిని ఎత్తుకొని ఉరుకుతున్నాడు. ఆ పాస్టర్ పరిగెత్తుతున్నాడు. మరి ఆయన చాలా కష్టాలు ఉన్నాడో ఏందో తెలియదు, ఇదే అతను మంచిది అనుకున్నాడో పరిగెత్తున్నాడు. ఊరోళ్ళు ఈయన పరిగెత్తుతున్నాడు, ఈ జమీందారు పరిగెత్తున్న ఊరోళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే, అరే నా డబ్బు నా ఆస్తి తీసుకొని పోతున్నాడు అంటే వీళ్ళు కూడా అనుకున్నాం, పాస్టర్ పాప మంచివాడు అనుకున్నాం మేము అని వాళ్ళు పరిగెత్తుడు, వీళ్ళు అలసిపోయారు. వీళ్ళకి ఏమొస్తుంది పరిగెత్తే? ఆయనకు 3 దొరుకుతుంది కావచ్చు, ఆయన ఏమైనా ఇస్తారా? మనం మొత్తం అయ్యా మా వల్ల కాదు, ఇక మీరు వెళ్ళిపోయినారు. మనోడు పరిగెత్తుడు ఊరు దాటిడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. మనోడు అడవిలోకి వెళ్ళిపోయాడు, ఇడిపోయాడో తెలియదు. మనోడికి దాహం వేస్తుంది, ఓ చెట్టు కూర్చుని, అమ్మయ్య బ్రతుకు జీవుడా, పోతే పోనీ కానీ ఏంది, నేను ఏదనుకొని వచ్చానో నాకు ఏం జరిగింది అని బాధపడుతూ ఉన్నాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, సరే నా సంగతి తర్వాత కానీ ఫస్ట్ అయితే నా కారు దగ్గరికి పోతా అని ఆ కారు అక్కడ ఆపేసిండు, ఇక పార్క్ చేసి వచ్చిండు కదా. పాస్టర్ దగ్గరికి వచ్చే ముందు పాస్టర్ దగ్గర పోయి ఆ కారు దగ్గరికి వెళ్దామని మెల్లగా నడుచుకుంటే, కారు దగ్గరికి పోతే కారు పక్కకే మూట పట్టుకొని నిలబడి పాస్టర్. ఈ పాస్టర్ మూట కనపడే వరకు వాళ్ళ మనోడికి ప్రాణం తెప్పరిల్లింది. అమ్మయ్య ఎంత నెమ్మది వచ్చిందో. హల్లెలూయా. దేవుడు మీకు అర్థమయ్యేదాకానే ఈ జంజాట అర్థమైతే ప్రశాంతత, వాక్యం అర్థమైతే ప్రశాంతత. మరి ఈనాడు ఏంటంటే ఏం లేదు, నీకున్న దానిని కోల్పోతే దాని విలువ నీకు తెలిసింది. నీకున్నది కనబడేసరికి నీకు ఎంత నెమ్మది వచ్చింది, అదే నెమ్మది. లేని దాని కొరకు ప్రాకులాడకో, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంట్లో చూసి అటు చూసి ఎవరి కొరకు చూసి ప్రాకులాడకో.
నువ్వేం కలిగి ఉన్నావు? మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నావు, మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, మంచి సమర్పణను కలిగి ఉన్నావు, మంచి భారం కలిగి ఉన్నావు, మంచి ప్రేమను కలిగి ఉన్నావు, మంచి కనికరాన్ని కలిగి ఉన్నావు. 199 నీ లోపల ఉన్నాయి. నువ్వు ఉన్న వాటిని బట్టి సంతోషించు, లేని వాటి కొరకు ఎందుకు ఆరాటపడడం? హల్లెలూయా.